భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ముద్దుకూరు గ్రామంలో ఎలుగుబంటి కలకలం రేపింది. గ్రామానికి చెందిన నల్లమోతు రామారావు అనే వ్యక్తి పొలం నుంచి తిరిగి వస్తూ ఉండగా గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కట్ట వద్ద ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో రామారావు తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో దగ్గరలోని గ్రామస్తులు రావడంతో ఎలుగుబంటి పారిపోగా గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ సిబ్బంది ఎలుగుబంటి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు మద్దుకూరు గ్రామ సమీపాన గలనటువంటి మద్దుకూరు ప్రాజెక్టు పైన ఒక వ్యక్తి అనగా నల్లమోతు రామారావు అనే వ్యక్తి వాకింగ్లో భాగంగా ఈరోజు కూడా అతను ఉదయం 5 గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి వెనక నుండి వచ్చి అతన్ని దాడిపరచడం జరిగినది. అట్టి ప్రదేశాన్ని మేము వెళ్ళి పరిశీలించి చూడటం జరిగింది. వెంటనే దాడి చేసిన వ్యక్తిని గ్రామ ప్రజలు హుటాహుటిన విజయవాడకు తరలించి చికిత్స నిమిత్తం విజయవాడ తరలించడం జరిగినది. కావున ఈ విషయం గ్రామ ప్రజలందరూ అట్టి జంతువులు ఎలుగుబంట్లను కానీ అడవి జంతువులను కానీ ఉన్నట్లయితే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని కూడా మనం సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇట్టి విషయం గ్రామ ప్రజలందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నాను. అడవి జంతువుల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండి